నీతి. ద గ్రేట్ విజ్డమ్. రామాపురం గ్రామంలో రామయ్య అనే ఒక గొప్ప రైతు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, కానీ స్వార్థపరుడు. తన పొలాలకు మంచి నీటి వనరులు ఉండటంతో ఇతర రైతులు అతని వద్ద నీరు అడగడానికి వచ్చేవారు. కానీ రామయ్య వారికి ఎప్పుడూ సహాయం చేయడు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక యోగి వచ్చాడు. ఆయన గ్రామంలో ఏమీ చెప్పకుండా ఎవరికి పడితే వారికి జ్ఞానం పంచుతుండేవాడు. రైతుల సమస్యల గురించి తెలుసుకున్న యోగి రామయ్యను కలిసి చెప్పాడు, రామయ్య గారు, నీరు అనేది మనకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. దానిని పంచుకోవడం అంటే పుణ్యం సంపాదించడమే. రామయ్య యోగిని చూసి నవ్వుతూ, మీ మాటలు నాకు అవసరం లేదు. నా ఆస్తి నా ఇష్టం ప్రకారం వాడుకుంటాను అని చెప్పాడు. తర్వాతి రోజు భారీ వర్షం వచ్చింది. రామయ్య పొలాలు మునిగిపోయి అతని ధాన్యపు గిడ్డంగులు నీటితో నిండిపోయాయి. ఆ సమయంలో రామయ్యకు తెలియకుండానే యోగి వస్తాడు. రామయ్య అతనిని చూసి లొంగిపోయి, మీరన్న మాటల వాస్తవం నాకు ఇప్పుడు అర్థమవుతోంది. పంచుకోవడమే నిజమైన ధన్యజీవనం అన్నాడు. తదుపరి రోజుల నుంచి రామయ్య తన నీటిని ఇతర రైతులతో పంచుకొని అందరికీ ఆదర్శంగా నిలిచాడు.